కబుల్తుల బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఏపీలో ఎన్నికలు దగ్గర పడుతూ ఉండటంతో పార్టీలు జోరు పెంచాయి. ప్రచారంలో మాత్రమే జోరుని పెంచకుండా ఎంపికల్లో కూడా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. ఇప్పటికే వైసీపీ 5 జాబితాలు విడుదల చేసి అభ్యర్థులు ప్రకటించింది. టీడీపీ అధినేత చంద్రబాబు కూడా అభ్యర్థుల ఎంపిక ప్రక్రియ పూర్తి చేసినట్లుగా తెలుస్తోంది. సిట్టింగ్లకు టికెట్ ఇవ్వాలనే ఆలోచనలో ఉన్న చంద్రబాబు ఆదిరెడ్డి భవానీ స్థానంలో ఆమె భర్త వాసుకి ఛాన్స్ ఇవ్వనున్నట్లుగా సమాచారం అయితే అందుతోంది. ఇంకా ఎమ్మెల్యే గంటా సీటుపై స్పష్టత రాలేదు. మొత్తంగా 70 అసెంబ్లీ స్థానాలు 10 పార్లమెంటు స్థానాల్లోని టీడీపీ అభ్యర్థులను ఫైనల్ చేసినట్లు సమాచారం అందుతోంది. ఇదే అంశానికి సంబంధించిన పూర్తి సమాచారాన్ని మా ప్రతినిధి తిలక్ అందిస్తారు. తిలక్, అప్డేట్స్ ఏంటి? తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు గత 2 రోజులుగా టికెట్ల కేటాయింపులపై సీరియస్ గా కసరత్తు చేస్తున్నారు. అయితే తెలుగుదేశం పార్టీ అధినేత జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కూడా మరొకసారి పూర్తి స్థాయిలో వీటిపై కసరత్తులో ఒకసారి సమావేశం అయ్యి పూర్తి స్థాయి చేసి వాటిని లిస్ట్ చేయాలి అని చెప్పేసి భావిస్తున్నట్లు సమాచారం ఉంది. గత 2 రోజులుగా తెలుగుదేశం పార్టీ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్, అదేవిధంగా చంద్రబాబు కూడా ఈ అభ్యర్థుల వడపోత కార్యక్రమాన్ని పూర్తి చేస్తున్నట్లు సమాచారం ఉంది. ఇప్పటికే కొన్ని జిల్లాలలో స్పష్టత వచ్చింది. ఉమ్మడి కర్నూలు జిల్లాలో దాదాపు 9 సీట్లు, ప్రస్తుతం ఉన్న 14 సీట్లలో 9 సీట్లు పై ఒక స్పష్టత వచ్చి కొంతమంది అభ్యర్థులు అక్కడున్న సిట్టింగ్లతో పాటు ఇన్ఛార్జీలుగా ఉన్న అభ్యర్థులను ఖరారు చేసినట్లు సమాచారం ఉంది. అయితే వీటిలన్నింటినీ కూడా ఇంకా అధికారికంగా ప్రకటించవలసి ఉంది. ఈ నెల 8, 9 తేదీల్లో ఒక లిస్టు సుమారు దాదాపు ఒక 70 మందితోటి ఒక లిస్టు ప్రకటించే అవకాశం ఉంది. 8, 9 తేదీల్లో చేసే అవకాశం ఉంది. ఎందుకంటే 8వ తేదీన రాజ్యసభకు సంబంధించి మాక్ పోలింగ్ ఉంటుంది. అప్పటికి మొత్తం సభ్యులందరూ కూడా అక్కడికి హాజరవుతారు కాబట్టి ఆ రోజు ప్రకటించే అవకాశం ఉంది అని చెప్పేసి తెలుగుదేశం పార్టీ శ్రేణులు చెప్తున్నాయి. అయితే ఇప్పటికే రాజమండ్రి సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్న ఆదిరెడ్డి భవానీ స్థానంలో ఆమె భర్త ఆదిరెడ్డి వాసును ఎంపిక చేయాలి అని చెప్పి ఇప్పటికే ఆయనకు కూడా ఆ విధంగా సంకేతాలు ఇచ్చినట్లు తెలుస్తోంది. అదేవిధంగా గంటా శ్రీనివాసరావు భీమిలి నియోజకవర్గాన్ని, విశాఖపట్నం భీమిలి నుంచి ఆయన పోటీ చేయాలని భావిస్తున్నారు. అయితే ఆ స్థానాన్ని జనసేన ఆశిస్తుండటంతో తెలుగుదేశం పార్టీ జనసేనకు కేటాయించే అవకాశం ఉంది అని చెప్పేసి చెప్తున్నారు. ఇప్పటికే జనసేన ఏ స్థానాల్లో పోటీ చేయాలి అనే అంశంపై కూడా 2 పార్టీల మధ్య ఒక అవగాహన కుదిరినట్లు తెలుస్తోంది. అయితే ఇవన్నిటిని కూడా ఇంకా అధికారికంగా ప్రకటించవలసి ఉంది. అయితే ఎప్పుడు వీరిద్దరు అధినేతలు ఇద్దరు ఎప్పుడు సమావేశం అవుతారు అనేది ఇంకా తెలియరాలేదు, అధికారికంగా ప్రకటించలేదు. అయితే పవన్ కళ్యాణ్ ఈ రోజు విజయవాడకు చేరుకుంటారు. మరి కాసేపట్లో ఆయన విజయవాడకు చేరుకుంటారు. ఈ నెల 4వ తేదీన తెలుగుదేశం పార్టీ అసెంబ్లీ ఎమ్మెల్యేల టీడీఎల్పీ సమావేశం నిర్వహించనున్నారు. టీడీఎల్పీ సమావేశం అనంతరం ఒక స్పష్టత, అభ్యర్థుల లిస్టు ఎప్పుడు ప్రకటిస్తారు అనేది ఒక స్పష్టత వచ్చే అవకాశం ఉంది. అయితే ఇంకా ఎన్నికలకు నోటిఫికేషన్ విడుదల కాలేదు కాబట్టి ఇంకా కసరత్తు కొంత జాప్యం జరిగే అవకాశం కూడా లేకపోలేదు అని చెప్పేసి తెలుగుదేశం పార్టీ వర్గాలు ప్రకటిస్తున్నాయి. పద్మ. రైట్, థ్యాంక్ యూ తిలక్.